బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల మరియు బెట్టింగ్ యాప్స్ లో పాల్గొనడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం బెట్టింగ్ యాప్స్ వలన ఎవరు ప్రాణాలు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఒక చిన్న స్టోరీ రూపంలో మీ ముందుకు తీసుకొని వచ్చాను. వీడియోని ఫుల్ గా చూడండి. అంతేకాకుండా ఈ వీడియోని బెట్టింగ్ యాప్స్ ఆడుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళలో అవేర్నెస్ కల్పించండి. లెట్స్ గో టు ద వీడియో. రవి అనే కాలేజీ విద్యార్థి తన ఫోన్ చూస్తుండగా ఒకరోజు తన ఫోన్లో ఈజీ మనీ నిమిషాలలో కోట్లు ఎలా సంపాదించాలనే ఓ బెట్టింగ్ కంపెనీ యాడ్ ప్రకటన వస్తుంది. ఆసక్తిగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటాడు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి రవి చిన్న మొత్తంలో అంటే ఒక 500 రూపాయలు అలాగే ఒక 1000 రూపాయలు ఈ విధంగా చిన్న మొత్తంలో అయితే గెలుచుకుంటాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అసలు ఏంటి ఇంత మనీ ఎందుకు వస్తుంది అని ఈజీ మనీకి అలవాటు పడతాడు. తరువాత మరిన్ని పెద్ద బెట్టింగ్ ఆడడం మొదలు పెడతాడు. రెండవసారి పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాస్తుండగా 2000 రూపాయలు నష్టం వస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయినా నెక్స్ట్ టైం మరలా ఆడి 4000 గెలుస్తా అనే నమ్మకంతో ఎక్కువ డబ్బులు పెట్టడం మొదలు పెడతాడు. రవి తన స్నేహితుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు చెప్పి డబ్బు అప్పుగా తీసుకుంటాడు. కానీ అవి కూడా బెట్టింగ్ లో 50,000 రూపాయలు పోయి ఇంకా అప్పు అవుతాడు. తల్లి అతని ప్రవర్తనలో మార్పును గమనించి అనుమానంగా చూస్తుంది. కానీ అతడు మారడు. ఒకరోజు న్యూస్ లో ఓ వ్యక్తి బెట్టింగ్ లో అన్ని పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చూస్తాడు. నేను కూడా ఇదే దారిలో వెళ్తున్నానా అని భయపడి రియలైజ్ అవుతాడు. తర్వాత నుంచి బెట్టింగ్ ఆపేస్తాడు. రవి బెట్టింగ్ యాప్స్ డిలీట్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు. అసలు బెట్టింగ్ వైపు తిరిగి చూడకూడదు అని నిర్ణయించుకుంటాడు. అప్పటి నుంచి చదువు వైపు దృష్టి పెట్టి ఓ మంచి ఉద్యోగం పొందడానికి కృషి చేస్తాడు. రవి తరువాత ఓ మంచి గవర్నమెంట్ జాబ్ సాధిస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అవేర్నెస్ కోసం మాత్రమే చేయడం జరిగింది, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇప్పటికన్నా మారండి. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవాళ్ళు అలాగే ఆడేవాళ్ళు బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ ఆడే ముందు ఒక్కసారి మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ ఫ్యామిలీస్ ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ వీడియో చూసి ఒక్కరికి మారినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.